హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. ఏందోనైతే చూద్దాం. కథనం అయితే వచ్చింది పంచాయతీలకు సంబంధించి, పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి. మరో ఏడాది పొడిగింపు అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు గుడ్ న్యూస్. 1037 మంది సేవలు ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు. 1037 మంది అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు ఏడాది అంటే సంవత్సర కాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 1037 మంది పంచాయతీ సెక్రటరీల సేవలు రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రభుత్వం అయితే ఈ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి 1037 మంది అవుట్సోర్సింగ్ సెక్రటరీలను అయితే ఏడాది ఇంకొక సంవత్సర కాలం పొడిగిస్తూ వాళ్ళకైతే ఉత్తర్వులు అయితే నిన్న జారీ చేసినట్టయితే తెలుస్తుంది. వీళ్ళ సేవలు ఇంకా సంవత్సర కాలం అయితే కొనసాగించాలైతే చెప్తున్నారు. ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఒక్కొక్క పంచాయతీ సెక్రటరీకి ప్రతి నెల 19,500 చొప్పున జీతం చెల్లిస్తున్నారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ నియామకాలు కొనసాగుతాయని ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే రెగ్యులర్ పోస్టులు ఇంకా భర్తీ అయ్యే వరకు ఈ పోస్టులు కొనసాగిస్తామని అయితే ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల్లో ఉన్న మొత్తం పంచాయతీ సెక్రటరీల సంఖ్యలో జిల్లాలోని గ్రామ పంచాయతీల సంఖ్యను మించరాదనే నిబంధనను కూడా ప్రభుత్వం విధించి అవుట్సోర్సింగ్ సెక్రటరీల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, కోశాధికారి ముత్యాల శశిధర్ గౌడ్, అలాగే తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసు స్వాగతించారు. అయితే ఇంకా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఈ ఎంతమంది 1037 మందిని అయితే ఇంకో సంవత్సరాల కాలం పాటు వీళ్ళకైతే 19,500 చొప్పున అయితే జీతం అయితే చెల్లిస్తురట. ఇంకా రెగ్యులర్ పోస్టులు అయ్యే వరకు వీళ్ళని ఇంకా కొనసాగిస్తామని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న రోజు ఉత్తర్వులను అయితే జారీ చేసింది. ఇంకో సంవత్సర కాలం ఇక అప్పటి వరకు పోస్టులు వస్తాయా, రెగ్యులర్ పోస్టులు రావా అనే దానిపైన అయితే చూద్దాం. ఇదైతే వీళ్ళకైతే మంచి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్తున్నట్టయితే చెప్పి ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక పంచాయతీ సెక్రటరీ